బస్ డిపో వెంటనే నిర్మించాలి, తిరుమలగిరిలో బస్ డిపో వెంటనే రప్పించాలి, హైదరాబాద్ తొర్రూరు జనగాం డిపో బస్సులను తిరుమలగిరి బస్టాండ్ లోకి రప్పించాలి, తిరుమలగిరి బస్టాండ్ లోకి అన్ని డిపోల బస్సులను రప్పించాలి, తిరుమలగిరి బస్టాండ్ లోకి అన్ని డిపోల బస్సులను. నమస్కారం, నా పేరు కడపలింగయ్య. బస్ డిపో నిర్మాణ సాధన సమితి కన్వీనర్గా ఈరోజు బస్ డిపో సాధన కమిటీ ఆధ్వర్యంలో తిరుమలగిరి బస్టాండ్ నుండి ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బస్ డిపోలన్నింటినీ పునర్నిర్మించాలని, నూతన బస్ డిపోలను నిర్మించాలని, పాత బస్టాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పునర్నిర్మాణించి ఆ బస్టాండ్లోకి అన్ని డిపోల బస్సులు వచ్చే విధంగా, ఆ బస్టాండ్లన్నింటినీ మెరుగుపరిచే విధంగా 200 కోట్ల రూపాయలు కేటాయించడమని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అందుకే ఈరోజు తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో అనేక మంది ప్రయాణికులు రోజుకు కనీసం కొన్ని వేల మంది వస్తూ పోతూ ఉన్నారు. ప్రయాణికులకు తిరుమలగిరి ఎక్స్ రోడ్ నుండి అన్ని డిపోల బస్సులు తిరుమలగిరి ఎక్స్ రోడ్ నుండే మళ్ళీపోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తిరుమలగిరిలో బస్టాండు 2.5 ఎకరాల విస్తరణ కలిగి, అదేవిధంగా కనీస మౌలిక వసతులు కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ బస్టాండ్లోకి బస్సులు రప్పించకపోవడం చాలా బాధాకరమైన విషయం. మేము చెప్తా ఉన్నాం, ఈరోజు తిరుమలగిరి బస్ డిపో సాధన కమిటీ ఆధ్వర్యంలో మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేసేదనగా తిరుమలగిరి బస్టాండ్ను పునరుద్ధరించి దీంట్లో అన్ని వసతులు కల్పించి జనగామ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, భువనగిరి, హైదరాబాదు, తొర్రూరు అన్ని డిపోల బస్సులు ఈ బస్టాండ్లకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. మీరు కనుక ఈ యొక్క వార్త విని స్పందించి ఇప్పుడు మేము చెప్పినటువంటి అన్ని డిపోల బస్సులు తిరుమలగిరి బస్టాండ్లోకి రాకపోతే తిరుమలగిరి మండల ప్రజలంతా ఏకమై అడ్రోడ్ను దిగ్బంధం చేసి బస్సులన్నింటినీ ఇక్కడ నడవనీయకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ ప్రాంతంలో మోత్కూరు నుండి బస్టాండ్కు ప్రయాణికులకు ఎలాంటి సంబంధం లేకుండా కిలోమీటర్న్నర బస్టాండ్లోకి పోయి బస్సులు మళ్ళీ వస్తూ ఉన్నాయి, పాలకుర్తి పోతూ ఉన్నాయి, తొర్రూరు పోతూ ఉన్నాయి. మరి తిరుమలగిరి బస్టాండ్లోకి బస్సులు ఎందుకు రావడం లేదని ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. అందుకనే తిరుమలగిరి ప్రజలు ఇక్కడ నుండి తిరుమలగిరి విలేజ్ నుండి ఎక్స్ రోడ్ వరకు సుమారు రోజుకు 200-300 మంది పోవటం అదనం భారం ఈ ప్రజల మీద పడతా ఉంది. అందుకనే తొర్రూరు డిపో, భువనగిరి డిపో, యాదగిరిగుట్ట అనే ఈ హైదరాబాద్ డిపో అన్ని డిపోల బస్సులు ఈ బస్టాండ్కు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఈ మీడియా కార్యక్రమంలో మన ఎస్కే పాషా గారు, అదేవిధంగా పులిమావిడి సోమయ్య గారు, వనం సోమయ్య గారు, కొమ్ము మధు గారు, చిలకల రమేష్, మిట్టపల్లి లక్ష్మి గారు, నలుగురి రమేష్, నొత్రమైన గోపాల్ గారు, బేదు సామయ్య గారు, పులిమావుడి భుక్షన్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వం తక్షణమే స్పందించి బస్టాండ్లోకి బస్సులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం, సెలవు. రప్పించాలి అన్ని డిపోల బస్సులను, రప్పించాలి అన్ని డిపోల బస్సులను. బస్ డిపో సాధన సమితికి చేసినటువంటి కుల సంఘ నాయకులకు, పార్టీ నాయకులకు, కూర్చున్న పెద్ద మనుషులందరికీ, మా తోడుపాలు తరఫున, మా మాల సంఘం తరఫున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం నుంచి మనం ఈ పోరాటం చేస్తూనే ఉన్నాం. అయినా అధికారులకు కానీ వాళ్ళకు కానీ నిమ్మకంగా ఏం వాళ్ళకు అయితే మనం ఉద్యమం చేసిన అన్నగారు లింగన గారు ఈ సప్పుడు సైపుడు ఉప్పు లేని కూరలాగా చేసినట్టు చెప్తే వాళ్ళకి శివుల పేరు మాత్రలేదు. దయచేసి మీరు వినండి. అన్నగారు, మనము ఇంతసేపు అయినా ఎక్స్ట్రోలో చేయాలి ఉద్యమం. అవసరం అయితే ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి చేద్దాం, ఎంఆర్ ఆఫీస్ ముట్టడి చేద్దాం, ధర్నా చేద్దాం. ఎక్స్ రోడ్ల పోరాటాల గడ్డ తిరుమలగిరి గడ్డ. మనకు పోరాటాల గడ్డ కొత్త కాదు. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎన్ని సంఘాలకు ఏర్పడేట్టు చేసాం మనందరం. దృష్టిలో పెట్టుకుని దయచేసి అందరూ, ఇది రాజకీయ పార్టీ కాదు, రాజకీయ సమావేశం కాదు, అందరికీ బస్ డిపో అవసరం. ఇది ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న విషయం. ఇది తిరుమలగిరి బస్ డిపో ఏర్పడితే తిరుమల డెవలప్ అవుతుంది, నీ ఇల్లు డెవలప్ అవుతుంది, నీ షాప్ డెవలప్ అవుతుంది, నువ్వు డెవలప్ అవుతావు, ప్రతి ఒక్క చుట్టుపక్కల గ్రామాలు డెవలప్ అవుతాయి. అన్ని విషయాలకు మంచి డెవలప్ విషయం ఇది తిరుమలగిరి బస్ డిపో అంటే. మోత్కూరులో అని మొన్న శాసనసభలో చెప్తా ఉండే ఎమ్మెల్యే గారు. అడగూరులో ఐటీ కాలేజ్ అంటాడు, మోత్కూరులో బస్ డిపో అంటాడు. మరి
తిరుమలగిరి లేదా మధ్యరాలు అన్ని గ్రామాలు ఎట్లనే గెలిచినా ఓట్లయితే గెలిచినా తిరుమల అయితే గెలిచినావుగా ఎన్నిటికీ వేయాలి కదా. నడగూరులో ఐటీ కాలేజ్ పెట్టంటారు మీరే, ఆడిని అంటారు మీరే, చాలా సార్లు చెప్తున్నారు. మరి తిరుమలగిరి ఎందుకు లేదు మీకు ప్రేమ? తిరుమల జనాభా తిరుమల ఓట్లే కదా, మీకు తిరుమల గెలిపించలేదా? అందరికీ చూడాలి కదా. ఐటీ కాలేజ్ అడగూరులో అన్నాం, ఇక్కడ బస్ డిపో తిరుమల, ఐటీ కాలేజ్ కట్టుకోవడం ఇక్కడ తిరుమల బస్ డిపో, అన్నిటికీ అర్థం చేయాలి కదా. ఇప్పుడు ప్రజానాయకుడు అంటే అందరూ సమానంగా చూడాలి. సంబంధం తిరుమలకి పక్కన పెట్టేసి నేను బస్ డిపో పెట్టుకుంటా అంటే కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు దయచేసి తిరుమలగిరి గుర్తించండి. మీరు ఇక్కడ కూడా మీరు స్థానికంగా స్థానికంగానే ఉంటున్నారు, మీరు ఇక్కడ చేసుకోండి కాబట్టి మీరు ఒత్తులు పోతుంటారు. దయచేసి తిరుమలగిరి గమనించండి. తిరుమలగిరి కూడా పెద్ద గ్రామం, ఇది పెద్ద మున్సిపాలిటీది. 9 మండలాల తలకాయ ఎట్లుండో గుళ్ళకాయ ఎట్లుండో తిరుమలగిరి అట్ట. ఇది గుర్తించండి దయచేసి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను.